మత ఉన్మాదంతో ప్రవర్తించే చొరబాటుదారులు చివరికి యూరప్ దేశాల్లో బ్రతుకు తెరువు కోసం వచ్చి అక్కడ మత మార్పిడి చేయడానికి బహిరంగ మత ప్రార్థనలు చేస్తూ అక్కడున్న ప్రజలను డిస్టర్బ్ చేస్తూ అదేమంటే మా చట్టాలు మా మతానికి అనుగుణంగా చట్టాలు చేయండి, ఈ దేశం మారితీరాలంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు యూరప్ సమాజంలో. ఇప్పుడు ఆయా దేశాల్లో ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది. ఎస్పెషల్లీ బ్రిటన్లో ఎక్కువైపోయింది. తీవ్రమైనటువంటి హింస పడుతున్నారు. అక్కడ ఆడపిల్లల్ని వేధిస్తున్నటువంటి వాళ్ళలో ఇట్లాంటి చొరబాటుదారులు ఉన్నారని ఏకంగా సువెల్లా బ్రెవర్మన్ హోంశాఖ మంత్రి తేల్చి చెప్తే ఆమెను కూడా పక్కన పెట్టి రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ బ్రిటన్ పౌరుల ఆగ్రహం పెళ్ళుకేటప్పటికి ఇప్పుడు రిషి సునక్ స్పందించారు. తాజాగా కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే కొద్ది వారాల్లో బ్రిటన్ నుండి అక్రమ వలసదారులు బహిష్కరిస్తామని ప్రకటించారు. యూకే పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు. ఏ విదేశీ కోర్టు మమ్మల్ని ఆపదు. ఫస్ట్ ఫ్లైట్ సిద్ధంగా ఉంది. ప్రతిపక్షం అడ్డుకోవడానికి ప్రయత్నించింది కానీ మేము తలవంచం. 500 మంది శిక్షణ పొందిన వ్యక్తులు అక్రమ వలసదారులను బయటకు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 300 మంది శిక్షణ పొందిన వ్యక్తులు వస్తున్నారు. రన్వే సిద్ధంగా ఉంది, విమానం సిద్ధంగా ఉందంటూ ప్రకటించాడు రిషి సునక్.